ఏం చేస్తున్నారని అడిగి చాలా సేపు అయింది. ఓకే, యాక్చువల్ గా వదిన వాళ్ళ ఇంట్లో భోజనం ఇన్వైట్ చేసింది. ఫుల్ గా కట్ చేసి మా మొహం వేసేస్తుంది. వంట మేమే చేసుకుంటాం. మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరుగుతుంది? నేనేమి ఇన్వైట్ చేయలేదు, జస్ట్ వాళ్ళు వచ్చేసారు తినేస్తున్నారు అంతే. ఇవే అలా పిలిచి అవమానపరచకూడదే. తినటానికి వచ్చిన వాళ్ళు తిని వెళ్ళిపోవడం కాదు. అది రాజమండ్రి నుండి వచ్చింది, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఎందుకే పిలిచి అవమానిస్తాము? బిర్యానీకి ఇలా కట్ చేసుకుంటారు, ఇలా కట్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. అంటే యాక్చువల్ గా మా ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే కర్రీ పాయింట్ పెట్టమంటే పెడతారు. ఇక్కడ ఇప్పుడే కదా అక్కడ ఉప్పు డబ్బా ఉంటుంది చూడండి. ఉప్పు డబ్బా అంటే అన్ని స్టీల్ డబ్బాలే ఉన్నాయి. ఉప్పు డబ్బా ఏది? అన్ని స్టీల్ డబ్బాలు ఉన్నాయి. కావాలంటే చూడు ప్రసన్న, డబ్బా తెలుస్తుంది. 3వ డబ్బా చెప్పింది. నాలుగో డబ్బా. ఇంకేం చేస్తారు అది మాత్రం. ఏం చేస్తుందా పిల్ల? తెల్లపిల్ల పులిపై మీకు అంత కాన్ఫిడెంట్ ఉంటే వద్దురా. అడిగామండి, నీట్ గా కడుగుతాం. మమ్మల్ని ఎక్కడిస్తున్నారండి. చికెన్ ఎంత నీట్ గా బాగుంటది. శుద్ధి శుభ్రాలని ఎన్ని రోజులైందండి? కాదండి, ఈ మధ్య చికెన్ కడుక్కోకపోతే బర్డ్ ఫ్లూ వస్తుందంట. ఇలా ఎవరికి అది రాకూడదని చాలా శుభ్రతగా కడిగానండి. ప్రసి ఎందుకు అలా ఉన్నారా? అంటే శాఖ కడుపుతుంది, చికెన్ తిప్పుతుంది. అదే ఐ మీన్ చికెన్ ఆనియన్స్ నన్ను ఏం చేయబట్టి ఎందుకంటే ఎంత ఆడకొచ్చి ఇలా పనులు ఎందుకే ఓవర్కి తీసేస్తున్నదాన్ని. పెడతదిలో ముక్క ఎక్స్ట్రా ఎత్తదిలే. ఆడపడుచులో చెరువు చేపలు తెప్పించానండి. ఏం చేపలండి? సందువాలండి. వావ్. ఇక్కడ చికెన్ వేసేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక స్టైల్లో వండుతారు. యాక్చువల్లీ నేను స్టైల్లో వండితే వదిన స్టైల్లో ఉంటుంది. సో మా ఫ్రెండ్ దివ్య కూడా ఒక స్టైల్లో ఉంటుంది. అంటే టేస్ట్ అనేది కూడా డిఫరెన్స్ మారిపోతా ఉంటది అనమాట. అప్పుడు నేను మా ఫ్రెండ్ చేసి చూపిస్తాను, చూడండి. దివ్య చెప్పమ్మా, ముందు ఆనియన్స్ ఫ్రై చేసావు. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, తర్వాత పసుపు వేసుకొని కొంచెం కలుపుకొని నెక్స్ట్ మనం చికెన్ వేసుకొని ఎక్కువ తిప్పకుండా జస్ట్ మిక్స్ అయ్యేలా చూసుకొని ఒక 5 minutes మగ్గనివ్వాలి చికెన్. యాక్చువల్ గా వంటలు చేయాలంటే మేము ఇద్దరమే బాగా చేస్తాము. ఇది మాత్రం వీడియో తీసుకోవాలి వంట రాదు. మా ఫ్రెండ్ ఛానల్ మాత్రం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా బట్ దానికి కుకింగ్ ఛానల్ పెట్టిందంటే దానిలో ఉన్న ప్రతి కంటెంట్ ఇచ్చింది నేనే. చెప్పది తీసేస్తుంది. చెప్పు ఇప్పుడు ఏంటి ఏమైంది? చికెన్ ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక 10 minutes మనము దాన్ని అలానే ఉడకబెడుతున్నాం. నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. చెప్పు, నువ్వు కూడా చెప్పు. ఖాళీగా నీళ్ళు పడుతుంది. చూసారు కదా నా ఫ్రెండ్స్తో ఎంత హ్యాపీగా కుకింగ్ అయితే మేము చేస్తున్నామో. మా ఫ్రెండ్ దివ్య అయితే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. అది చికెన్ అనే కాదు, ఫిష్, మటను అండ్ వెజ్ కూడా చాలా బాగుంటుంది. ప్రసన్న దివ్య కూడా లిటరల్లీ చెప్పాలి అంటే వాళ్ళే నాకు వంటలన్నీ నేర్పించింది కూడా. ఇప్పుడు చికెను ముందేమో అది ఆనియన్స్ వేసింది, కొంచెం పసుపు వేసింది, మగ్గిన తర్వాత అండ్ చికెన్ వేసింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు అండ్ కారం ఎంతెంత పడతాయో చూసి వేస్తుంది అనమాట. దివ్య అయితే ఇప్పటికీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది కూడా నిల్వ స్టోర్ చేయదు అసలు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రిడ్జ్ అది ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే 10 daysకి సరిపడ్డది, లేకపోతే 10 timesకి యూజ్ అయ్యేలాగా ఆడేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అలా చేస్తాం కదా. మా దివ్య అయితే అస్సలు అలా చేయదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తుంది. అవి బాబాయ్ దీనికి ఓపిక ఎక్కడి నుండి వస్తుందో అనుకుంటాం మేము అందరం కూడా. చాలా సార్లు వేస్తుంది. ఇది వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ వాటర్లో కలిపి వేయాలని చెప్పింది. మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. మీకు లిటరల్లీ ఒక సీక్రెట్ చెప్పాలి అంటే పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ కూడా డైలీ కాల్ చేసేవారు, ఏం చేస్తున్నావా, ఏం వంట చేస్తున్నావు అని. నేనేమో ఏం చేయాలో అర్థం కావట్లేదే అంటే వాళ్ళు కాల్ తీసుకుని నువ్వు ఈ వంట చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి
డైలీ కాల్లో చెప్పేవారనమాట, ఆనియన్స్ కట్ చెయ్యి, ఇలా కట్ చేయి, అలా కట్ చేయని. వాళ్ళంతా నాకు బ్యాక్ బోన్ టైపు. ఇప్పుడు ఏంటి అంటే ఫిష్ మసాలా ప్రిపేర్ చేసేద్దాం, ఈలోగా చికెన్ అవుతుంది కదా అని దివ్య. సరే అన్నాను. ఆనియన్స్ ఎన్ని వేయాలి, అండ్ నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు, దాచిన చెక్క, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తాం కదా. ఇవన్నీ వేసిన తర్వాత కూడా మిక్సీ కచ్చబిచ్చగానే ఆడుకోవాలి, బాగా పేస్ట్గా అయిపోకూడదు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అంటే, మా ఫ్రెండ్స్ దగ్గరికి నేను ఫస్ట్ టైము బంగాళదుంప కుర్మా చేయాలి, ఎలా చేయాలో నాకు తెలియదు అంటే వాళ్ళేమో బంగాళదుంపలు కట్ చేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్ వేయించి తర్వాత ఏమో తొక్క మొత్తం తీసేసిన తర్వాత ప్రాసెస్ చెప్తామన్నారు. నేనేమో బంగాళదుంపలు అలాగే కట్ చేశాను. మొత్తం ఉడికిన తర్వాత కుక్కర్ తీస్తే మొత్తం మట్టి మట్టిగా ఉంది. నేనేమో పిక్ తీసి పెట్టాను మా గ్రూప్లో, ఏంటి ఇలా మట్టిగా ఉంది అంటే బంగాళదుంపలు కడిగేవా అన్నారు. లేదే అన్నాను. మరి మీరు నాకు చెప్పలేదు కదా అన్నాను. ఆ స్టేజ్లో ఉండేదాన్ని నేను కుకింగ్ అంటే. ఇప్పుడు కుకింగ్ అయితే మాత్రం అలా అనుకోకండి, ఇప్పుడైతే చాలా బాగా చేస్తాను నేను వంటలు. ముందులో అయితే మాత్రం అసలు ఏం తెలిసేది కాదు. బట్ ఆ టైంలో అయితే నాకు మార్నింగ్ నేను టిఫిన్ చేసే దగ్గర నుంచి నైట్ నేను డిన్నర్ ప్రిపేర్ చేసేంత వరకు కూడా మా ఫ్రెండ్స్ ప్రతిదీ కాల్లో చెప్పేవారు. స్నాక్ ఐటమ్స్ దగ్గర నుంచి గులాబ్ జామున్ ఎలా చేయాలి అన్నీ చెప్పేవారు. సో నాకు అందుకేనేమో వాళ్ళతో బాండింగ్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. ఎలా అయినా మనకి మధ్యలో వచ్చే ఫ్రెండ్స్ కంటే మన స్కూల్ డేస్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా పర్మనెంట్ అనే అనుకుంటాను. అలానే మధ్యలో ఉన్న ఫ్రెండ్స్ ఏం తక్కువేం కాదు, వాళ్ళు కూడా తక్కువ టైంలో మీట్ అయినా చాలా హార్ట్కి టచ్ అవుతారు కదా. బట్ స్కూల్ ఫ్రెండ్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు, మేము చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, మేము స్కూల్ నుంచి కూడా. ఆనియన్ పేస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఆనియన్ పేస్ట్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు మిక్సీలో చూపించిన విధంగా టెక్స్చర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్లో దివ్య వాటర్ కూడా వేసిన తర్వాత బాగా తిప్పుతుంది. అది వండుతున్నప్పుడే ఆ స్మెల్లే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది అనమాట మాకు. ఈలోగానేమో మసాలా చెప్పాను కదా మీకు, చికెన్ మసాలా వాటర్లో కలిపి అయితే వేస్తుంది. ఈ రోజు నా ఫ్రెండ్ అయితే ఫిష్ కర్రీ ఎలా చేయాలో డీటెయిల్ గా చెప్తుంది, ఎందుకంటే అది ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తుంది. అది ప్రాసెస్ చెప్తుంది, నేను వంట చేస్తా. దానికి కామెడీ కంటెంట్. ఒకసారి చిన్న క్లిప్ పెట్టేస్తాను. ఒక్క నిమిషం వదరా, ఆయిల్ అయితే వచ్చేస్తాను. ఓకేనా ప్రశ్న? చేపల పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువ. చూడు ప్రశ్న, ఇంట్లో పెట్టారు. వేసేనా అన్నింటికి వేసేనా? అదే అక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అదే వేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్లో మనం మసాలా అండ్ మిర్చి వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు అన్నీ కూడా నీట్గా పేర్చుకోవాలి. మనకి చేపల కూర ఉండేటప్పుడు మనం వండే కడాయి ఎంత పెద్దదైతే ఫిష్ కర్రీ అంత బాగా కుక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం ఫిష్ మొత్తం కూడా వేసిన తర్వాత ఉప్పు కారం సరిపడాది వేసుకోవాలి. మెయిన్గా ఏంటి అంటే ఫిష్ కర్రీకి కానీ ఏ నాన్ వెజ్ కర్రీకైనా కారం ఎక్కువే పడుతుంది. నేను ఇప్పుడు ఫుల్గా 2 టేబుల్ స్పూన్లు కారం వేసి 1 టేబుల్ స్పూన్ ఎగ్జాక్ట్గా సాల్ట్ వేస్తున్నాను. మాకైతే టేస్ట్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది పెట్టకుండా ఇలా పట్టి కదపాలండి. ఇలా కదిపి మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా, ఒక 15 మినిట్స్ సిమ్ లో కుక్ అవ్వాలి. మనం అసలు దాన్ని కదపకుండా ఉంటే సరిపోతుంది. అది ఎంత ఎక్కువసేపు సిమ్ లో కుక్ అయితే అంత టేస్ట్ బాగుంటది ఫిష్ కర్రీ. వదినా చికెన్ అయితే ఎక్కువ అయిపోయిందండి. ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా వేసేసాము. సో టేస్ట్ అయితే చూసేద్దాం. దివ్యాలా కదుపుతున్నావు? చేపల కూరలో స్పూన్ పెట్టి కదిపితే ముక్కలు విడిపోతాయి. సో మెత్తగా ఇలా కదిపితే అది కుక్ అవుతుంది. ఉప్పు కారం కూడా ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఓకే, ఇలా ఒక 10 మినిట్స్ అయితే కూర రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకో. వదిన ఏం చేస్తున్నారు? మనం అయితే రాగి సంగటి చేసుకుంటున్నాము. సో దానికైతే నేను ఫస్ట్ కొన్ని రాగులు తీసేసుకుంటున్నాను. రాగులు అయితే కొంతమంది ఏం చేస్తారంటే వాష్ చేసుకుంటారు అండ్ వాష్ చేయకుండా కూడా చేసుకుంటారు. కాబట్టి మనం వాష్ చేద్దాం, ఎందుకంటే ఎక్కువగా రాగులు అనేది పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ రెగ్యులర్ గా మనం ఇస్తాం కనుక. సో మనం ఎప్పుడు వాష్ చేసుకునే చేసుకుంటాము. సో నేనైతే కొన్ని రాగులు తీసేసుకున్నాను ఇలాగా.
ఇప్పుడు నేను దీన్ని ఒక్కసారి వాష్ చేసేస్తాను నార్మల్గా. ఇలా రాగులు అయితే క్లీన్ చేసేసుకున్నాను. నార్మల్ గా అయితే రాగి పిండి వేస్తారండి, రాగి పౌడర్ చేసేసుకుని పిండి వేసుకుంటారు. కాకపోతే నేను అలా వేయను, ఎందుకంటే అది మనం వాటర్ లో వేసినప్పుడు ముద్ద కట్టేస్తుంది, క్లియర్ గా కలవదు అనేసి నేనైతే కొంచెం దోశ బ్యాటర్ లాగా వాటర్ వేసి అయితే మిక్సీ పడతాను. రాగి పిండి అయితే నేను ఇలాగ దోశ బ్యాటర్ లాగా అయితే చేసేసుకున్నాను. సో నేనైతే ముందు ఏం చేస్తానంటే కొన్ని వాటర్ తీసుకుని బియ్యము నెయ్యి కలిపేసి నానబెట్టి ఉంచాను. ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది బియ్యానికి పడుతుంది అనేసి ముందుగానే నానబెట్టుకుని పెట్టుకున్నాను ఒక 1 hour బ్యాకే. సో దీన్ని అయితే ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేస్తాను. ఇది ఎసరు కాగాక మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఎసరు పెట్టుకుందాము. బాగా వాటర్ అనేది బాగా తిరగబాటు పడ్డాక మనం రాగి పిండి అనేది మిక్స్ చేస్తాము. ఇదైతే మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుందాము. బాగా వాటర్ తిరగమూత పడ్డాక మనం అనేది పిండి అనేది కలుపుదాం ఇందులో. స్టార్ట్. సో మన ఎసరు అయితే మరిగిపోయింది, 70% రైస్ కూడా కుక్ అయిపోయింది. సో నేను ఈ బ్యాటర్ మాత్రం అందులో వేసేస్తున్నాను. కాకపోతే మనం బ్యాటర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ వేయాలి. రాగి ముద్ద అనేదండి ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది. వాటర్ లో గీ వేసుకున్నాం కదా, అది కాకుండా నేను కొంచెం మళ్ళీ మిగిల్చాను. ఇది వచ్చేసి లాస్ట్ లో నేను వేస్తున్నాను, ఎందుకంటే రైస్ మనకి ఇలా మెత్తగా కాకుండా పలుగ్గా మంచిగా నీట్ గా ఉంటుంది అనేసి కొద్దిగా ఆపేసాను ముందు. నేను కూడా ముందు వేసేస్తున్నాను. ఇందులో నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చిల్లి పెట్టేది ఇంకా ఏం లేదు, ఓహో వీడియో కాదే రాగి సంగతి. ఇది అడుగంటిపోతే కానీ మనం తిప్పుతానే ఉండాలి, ఇంకా కంప్లీట్ అయ్యే వరకు ఎంత తిప్పుకుంటే అంత బాగుంటుంది. తర్వాత లేదు మెయిన్ నేనైతే రాగి సంగటి ప్రాసెస్ చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ తినడం అంటే బయట రెస్టారెంట్లో తిన్నాను కానీ ఎప్పుడు ఇంట్లో చేసి తినలేదు. ఎందుకు అంటే నాకు రాగి సంగటి చేయడం కూడా రాదు. ఈసారి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మా వదిన రాగి సంగటి చేసింది, టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను ముందు అనుకున్నాను ఏంటి ఇంట్లో ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని, బట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా వదిన అయితే రాగి సంగటి ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా దివ్య అయితే నేను ఉండల కింద చుడతాను, నాకు బాగా వచ్చానంది. నిజంగా దివ్య మల్టీ టాలెంటెడ్ అంటే ఏంటో అనుకున్నాను కానీ అది భలే బాల్స్ లాగా చేసేసింది. నెక్స్ట్ అలానే ప్రసన్న అయితే మాత్రం వంటలు చాలా బాగా చేస్తుంది. అది డైరెక్షన్లో ఇచ్చింది అంటే ఇంకా వంట 100% సక్సెస్ అవుతుంది అనమాట. సో ఫిష్ కర్రీ అదే దగ్గర నుంచి చెప్తే దివ్య అయితే మొత్తం రాగి ముద్దలు అవి చేసేసిన తర్వాత నీట్గా పెట్టి అందరం కూర్చున్నాం తినడానికి సరదాగా. ఇంకా అన్నయ్య వాళ్ళు మా హస్బెండ్ అందరూ చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నారు వీళ్ళు అసలు రాగి ముద్ద ఇవన్నీ ఎలా చేశారు అని. ఎందుకంటే ఇంట్లో చేసిన తినడం మేమైతే ఇదే ఫస్ట్ టైము. ఇంకా ప్రసన్న అయితే స్టార్ట్ చేసింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రాగి ముద్ద పెట్టి చికెన్ కర్రీ వేసింది. ఫస్ట్ అయితే నువ్వే ట్రై చేయాలన్నది. ఏంటిది నా మీద ప్రేమతో ఇస్తుందా లేకపోతే నేను ఉంటానా లేదా అని టెస్ట్ చేయడానికి ఇస్తుందా అని భయం వేసింది. బట్ నాకైతే వదిన మీద నమ్మకం ఉంది బాగా చేస్తుందని. సో ఇంకా అలా చేసిన తర్వాత అలా ఫుల్గా చికెన్ వచ్చి కొంచెం జ్యూసీగా చేసుకోవాలి, ఎందుకంటే రాగి ముద్దల్లో జ్యూసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా అలా వేసుకుని ఒక్కొక్క ముద్ద అలా కలిపి నోట్లో పెట్టుకుంటుంటే ఇంకా మౌత్ వాటరింగ్ అనమాట. బ్లాస్ట్ అయ్యింది, అసలు భలే అనిపించింది టేస్ట్. మేమైతే పెద్ద ఫ్యాన్స్ అయిపోయాం వదినికి. ఇంకా ఫిష్ కర్రీ అయితే భలే ఉంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.